సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష ఏకాదశి ఏప్రిల్ 7 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 8 రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు. శుక్లపక్ష ద్వాదశి ఏప్రిల్ 8 రాత్రి 9 గంటల 13 నిమిషాల నుంచి ఏప్రిల్ 9 రాత్రి 10 గంటల 55 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష ఏప్రిల్ 7 ఉదయం 6 గంటల 24 నిమిషాల నుంచి ఏప్రిల్ 8 ఉదయం 7 గంటల 55 నిమిషాల వరకు. మాఘ ఏప్రిల్ 8 ఉదయం 7 గంటల 55 నిమిషాల నుంచి ఏప్రిల్ 9 ఉదయం 9 గంటల 50 నిమిషాల వరకు. కరణం వణిజ ఏప్రిల్ 7 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 8 రాత్రి 8 గంటల 32 నిమిషాల వరకు. విష్టి ఏప్రిల్ 8 రాత్రి 8 గంటల 32 నిమిషాల నుంచి ఏప్రిల్ 8 రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు. భవ ఏప్రిల్ 8 రాత్రి 9 గంటల 13 నిమిషాల నుంచి ఏప్రిల్ 9 ఉదయం 10 గంటల 1 నిమిషం వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుంచి తిరిగి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 5 గంటల 29 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4 గంటల 32 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 20 నిమిషాల వరకు. అశుభకాలం రాహు మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు. కూలిక మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 36 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 25 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 54 నిమిషాల వరకు. వర్జం రాత్రి 8 గంటల 56 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంతం చైత్ర పూర్ణిమాంత్ర చైత్ర శక సంవత్సరం చైత్ర 18 1947. వేద ఋతువు వసంతకాలం. దృగ్ ఋతువు గ్రీష్మ వేసవికాలం. శైవ ధర్మ ఋతువు మోక్షం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రారంభం నుండి మీ ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ మీ దృష్టి ముఖ్యమైన పనుల కంటే వినోదంపైనే ఉంటుంది. లావాదేవీల కోసం ప్రత్యేక వ్యాపార ప్రాంతంలో ఉంటారు. మరోవైపు శారీరక సామర్థ్యం లేకపోవడం వల్ల మీకు ఏ పని చేయాలని అనిపించదు. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో భావోద్వేగ సంబంధాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏవి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు తమ ఇంటి అవసరాలను తీర్చుకోవడానికి కొంత షాపింగ్ చేస్తారు. వ్యాపారంలో ఆకస్మిక పెరుగుదల కారణంగా వ్యాపారం మరింత బిజీగా ఉంటుంది. ఆర్థిక లాభాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. సామాజిక జీవితంలో ప్రజలతో మీ పరస్పర చర్య పెరుగుతుంది. మీ ప్రవర్తనలోని సౌమ్యత కారణంగా ఈరోజు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఏదో ఒక విషయంపై కోపంగా ఉంటారు. అయితే కొంత సమయం తర్వాత శాంతిస్తారు. స్నేహితులు బంధువుల రాక వల్ల సందడి పెరుగుతుంది. ఖర్చులు అవసరానికి మించి ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత మీరు పని నుండి సెలవు తీసుకొని స్నేహితుల పరిచయస్తులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్ర గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ మనస్సులో ఆందోళన ఉంటుంది. వ్యాపారవేత్తలతో పోలిస్తే ఉద్యోగులు ఎక్కువగా మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారులు ఈరోజు చాలా మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. మరోవైపు అధిక గృహ బాధ్యత ఖర్చుల కారణంగా ఆదాయం తక్కువగా ఉంటుంది. మీ పొదుపు నుండి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ ఇంట్లో కొంత కొరత ఉంటుంది. కుటుంబ సభ్యులతో పరస్పర సామరస్యం ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి.
ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. మీ దీర్ఘకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈరోజు మీరు కుటుంబ సభ్యుల మద్దతుతో మాత్రమే మీ కోరిక నెరవేరుతుంది. మీరు కృషి చేస్తేనే ఆర్థిక లాభం లభిస్తుంది. ఉద్యోగులు తమ సమయాన్ని హాయిగా గడపడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సమస్యలు ఈరోజు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. డిమాండ్లు నెరవేరకపోతే ఇంట్లో గందరగోళం ఏర్పడవచ్చు. మరోవైపు ఉద్యోగులకు ఉన్నత స్థాయి అధికారులతో పరిచయం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుడిని దర్శించుకొని నూనె సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ రాశి ఫలాలు. సింహరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో గందరగోళంగా ఉంటారు. ఈరోజు ప్రారంభంలో ఎవరితోనైనా గొడవ పడే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపం దూకుడుగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అదుపులో ఉన్నప్పటికీ ఓపిక లేకపోవడం వల్ల అది క్షీణిస్తుంది. ఈరోజు ఆలోచించకుండా ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు, లేకుంటే అది కష్టమవుతుంది. పని లేదా వ్యాపారంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మరోవైపు డబ్బు అప్పుగా తీసుకునే అలవాటు కూడా మిమ్మల్ని బాధపెడుతుంది. మీరు చేసే ఏదైనా తప్పు వల్ల మీరు నవ్వుల పాలు అవుతారు. ఈరోజు మీకు 75% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు డబ్బు సంబంధిత విషయాలను నిర్వహించడంతో బిజీగా ఉంటారు. కానీ మధ్యాహ్నం తర్వాత మాత్రమే మీకు విజయం లభిస్తుంది. పనితో పాటు అదనపు ఆదాయ వనరులు కూడా ఈరోజు సృష్టించబడతాయి. సుదీర్ఘ ప్రయాణం చివరి వరకు వాయిదా పడే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ప్రయాణ సమయంలో సామాను భద్రతను నిర్ధారించుకోండి. ఈరోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆనందం కోసం మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి, కానీ మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మరోవైపు మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ఈరోజు మీ రోజువారీ పనితో సంతృప్తి చెందుతారు. మీ ఆదాయం కూడా అంచనాలకు అనుగుణంగా ఉంటుంది. కానీ ఈరోజు అంతటా సోమరితనంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో గందరగోళం ఉండొచ్చు. మీరు ఇష్టపడకపోయినా ఇంటి పనులకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇంట్లో మతపరమైన పూజలు లేదా ఇతర శుభ కార్యక్రమాలకు సన్నాహాలు ఉంటాయి. సాయంత్రం సరదాగా వినోదంతో గడుపుతారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు అనారోగ్యం నుండి ఉపశమనం పొందవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ స్వభావం చంచలంగా ఉంటుంది. మీరు ఏ నిర్ణయమైనా ఎక్కువ కాలం ఉండరు. దీని కారణంగా మీరు ఇంట్లో నిర్లక్ష్యం చేయబడతారు. వ్యాపారంలో అధిక పోటీ ఉన్నప్పటికీ మీ హాస్య ప్రవర్తనతో ప్రజలను ఆకర్షించడం ద్వారా లాభాలను సంపాదిస్తారు. అవసరాన్ని బట్టి ఆర్థిక లాభం ఉంటుంది. ఉద్యోగులు అవాంఛిత ఖర్చుల కారణంగా మానసికంగా ఆందోళన చెందుతారు. మరోవైపు మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారు ఈరోజు పని విషయంలో బిజీగా ఉంటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది, కానీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉంటుంది. ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు వచ్చే రోజు అవుతుంది. మీ దినచర్య పట్ల అసంతృప్తిగా ఉంటారు. పనిలో నిర్లక్ష్యం వల్ల లాభ నష్టాలు సంభవించవచ్చు. ఈరోజు వ్యాపారంలో చాలా పోటీ ఉంటుంది. అయినప్పటికీ ఖర్చులను తీర్చడానికి తగినంత ఆదాయం ఉంటుంది. గాయాలయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి వాహనాన్ని జాగ్రత్తగా వాడండి. కుటుంబ సభ్యుని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు అదనపు పని చేయాల్సి ఉంటుంది.
ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒక అందమైన యాత్రకు వెళ్ళొచ్చు. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈరోజు మీకు అన్ని వైపుల నుండి గౌరవం లభిస్తుంది. మీ ఆలోచనలు త్వరలోనే ఇతరులను ప్రభావితం చేస్తాయి. మీ వ్యక్తిత్వ బలంతో ఈరోజు మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు డబ్బు కోసం ఖచ్చితంగా తొందర ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే మీరు ఎక్కువ లాభానికి అర్హులు కావచ్చు. మరోవైపు మీ సోదరుల మధ్య పైకి అనురాగం ఉంటుంది, కానీ లోపల అసూయ భావాలు ప్రబలంగా ఉంటాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు కార్యాలయంలో ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తారు. మీరు ప్రభుత్వ రంగం నుండి కూడా గౌరవం పొందుతారు. ఈరోజు ఆర్థిక పరంగా మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. అయితే దీనికోసం మీరు ఒక నిర్ణయంపై దృఢంగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల కొరత ఉంటుంది. ఇది కొంత గందరగోళానికి కారణమవుతుంది. ఈరోజు కుటుంబంలో శాంతి ఉంటుంది. ముఖ్యమైన పనులతో పాటు వినోదం కోసం కూడా ఖర్చులకు కొరత ఉండదు. బంధువులను కలిసే ప్రణాళికలు ఉంటాయి. మరోవైపు మీరు విలాసాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో ఈరోజు ప్రారంభంలో పూజలో బిజీగా ఉంటారు. అంతేకాదు ఏదైనా మతపరమైన ప్రదేశాన్ని కూడా సందర్శిస్తారు. మరోవైపు ఈరోజు మీ పని ప్రదేశంలో ఎక్కువ సమయం అయిష్టంగానే గడుపుతారు. కొన్ని పాత పనుల నుండి ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ఒప్పందాలు కూడా పొందవచ్చు. కానీ వీటికి సంబంధించిన గందరగోళం ఇంకా కొనసాగుతుంది. పరస్పర వాదనల కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది. కానీ పరిస్థితి తీవ్రంగా ఉండదు. ఇంటి ఖర్చులతో పాటు వ్యక్తిగత ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. వైవాహిక జీవితం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఈరోజు మీకు 70% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఏంటంటే ఈరోజు హనుమంతుడికి కుంకుమ నైవేద్యం సమర్పించాలి. చూసారు కదండి, ఇది ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.